దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తాన్ని మనం తీసుకోకముందు మనల్ని మనం పరీక్షించుకొనుటకై దేవుని వాక్యం విందాం. ప్రభు వాళ్ళలో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 22 నుంచి 23 నుంచి 32 వరకు మార్చి చదువుకుంటాం. పేజీ నెంబర్ 153, మొదటి కొరింథీ పత్రిక. నేను ఒక వచనం చదువుతాను, మీరు భాగాన్ని స్పష్టంగా చదవండి. మార్చి చదువుకుంటాం. 23 నేను చదువుతాను, 24 నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పిన. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. 32 అందరికీ మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. ఇంకో భాగం చదువుతాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. ఇరవై 21, 22, 23 అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 21, 22, 23 కలిసి చదువుకుంటాం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసి తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచింది. మరియు ఆయన, నేను యెషయా కుమారుని దావీదుని కనుగొంచిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. 23 అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలుకు రక్షకుడకు యేసును పుట్టించెను. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. తల వంచి ప్రార్థనలోకి భోంచేస్తుందిగా ప్రభు పెట్ట మనం చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవంగల మా దేవ, మీ ఘన స్తోత్రాలు. 5వ మాసం మొదటి ప్రభు దినములో మీరు ఏర్పరచుకున్న దీపస్తంభం బేతనియాలో ప్రభువా, నీ ప్రజలతో నేనుండుటకు మీరు కృపణించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, క్రీస్తు యేసునందు నా దేవా తండ్రి, మీరు మాకు చేసిన ఉపకారములు నీ మహదైశ్వర్యం చొప్పున రాబో యుగముల వరకు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని, దగిల మా తండ్రి, తల్లి గర్భమందే పాపంతో జన్మించిన నన్ను మీరు పిలిచి ప్రభువా, దగిల మా తండ్రి కనికరించి క్షమించి నా దేవా నీ రక్షణలోనికి నడిపించినందుకే స్తోత్రాలు. కేవలం నీ కృప వల్లనే నా దేవా నా నిమిత్తమై ఆ కలవరి శిలువలో అమూల్యమైన శ్రేష్టమైన వెల చెల్లించలేని గొప్ప రక్తాన్ని కాచిన ప్రభువా నీకు స్తోత్రాలు. నీ అమూల్యమైనటువంటి కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకుందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది మాత్రమే కాదు కానీ ప్రభువా, నన్ను ఉచితముగా నీతిమంతుడిగా చేసిన నీ ప్రేమకై స్తోత్రాలు. నా దేవా, అనేక పర్యాలు నా బలహీనతలో చాలని దేవుడిగా ఉండి, నా దేవా
నా కృప నీకు చాలును, నీ బలహీనతనందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలుతో సెలవిచ్చినట్లుగా ప్రభువా నన్నును బలపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. దయలు మా తండ్రి, అనేక సార్లు నీ సహాయకుడిగా ప్రభువా బలహీనుడిగా ఏ సహాయం లేనిదని కృంగువేళలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయము నువ్వు నాకు అనుగ్రహిస్తూ నా తండ్రి నీవు నా ఎడల నీవు కృప చూపుతూ వచ్చినందుకే స్తోత్రాలు. నా దేవా 121వ కీర్తన 1వ వచనంలో నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చిందని దావీదు అడిగినప్పుడు ప్రభువా భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా వలనే నీకు సహాయం కలుగునని సెలవిస్తూ వచ్చాడు. కొండల తట్టుని కనులెత్తినవాడు నా దేవా అనేక సార్లు నా జీవితంలో కూడా మీ అద్భుతమైన సహాయం చేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. తిరిగి నాయన ఆరాధనలో 2వ భాగంగా నీ పరిశుద్ధ బల చుట్టూ వలేవు మొక్కల వలె మేము చేరిచుండగా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నా దేవా నీ సహాయం కొరకై అడుగుచున్నాను, కనికరించండి. నా దేవా నా తండ్రి నీ దాసుడు బలహీనుడు, నీ సహాయకుడిని ఖాళీ చేసి వాడుకుని మహిమ పొందుము. నీ పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్య రొట్టెలోను నీ రక్తానికి సాదృశ్య ద్రాక్షలో యోగ్యంగా పాలు పొంది నిమిత్తమై నీ పరిశుద్ధమైన మాటల ద్వారా మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని మీరు సరిచేసి బలపరిచి ప్రోత్సహించి పురికొలిపి హెచ్చరించి సరిదిద్ది చక్కదిద్దమని నీ కృపగా మమ్మల్ని అప్పగించుకుంటూ మేలుకై జరిగించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సార్వత్రిక వాగ్దానము జ్ఞాపకం చేసుకుంటే ఈ సంవత్సరం ప్రకటన గ్రంథం 21:5లో ఏమంటే ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము మానవుడి ఎడల ఆయనకున్న సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేన్ని నూతనపరుస్తామంటే ఏదైతే నశించి పడిపోయి పాతగలిపోయిందో దాన్ని నూతనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ప్రభు ఇచ్చిన వాగ్దానము నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎప్పుడు నూతనమైనవిగా చేస్తాడంటే తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. రెండవదిగా చూస్తే దావీదు సమస్తమును సమకూర్చి రక్షించుకొనిను. 1 సమూయేలు గ్రంథం 30:19 వచనంలో దావీదు కుమారులనేమి కుమార్తెలనేమి తన కలిగిన వారన్నిటిని కూడా సమకూర్చి రక్షించుకొనిను అని రాయబడుతూ వచ్చింది. మూడవదిగా యావేలు గ్రంథము 2:25 వచనంలో మిడతలు తినివేసిన సంవత్సరం పంటలు నేను మరలా, ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి వస్తాడో వారు నూతనపరచబడతారు, నూతనపరచబడ్డ వ్యక్తి సమకూర్చబడతాడు, సమకూర్చబడిన వ్యక్తి నష్టపోయిన సమస్తాన్ని కూడా రెండంతలుగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటి? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చినవాడు నరుడుగాడు. నరుడైతే మాట తప్పుతాడు, మానవుడైతే మాట తప్పుతాడు. కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మన జీవితాల్లో వాగ్దానాన్ని చేపట్టి వాగ్దాన ప్రకారంగా నడిచేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి సార్వత్రిక వాగ్దానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని దావీదు సమస్తమును చూడండి. ఆ మాట 1 సమూయేలు గ్రంథము 30:19 వచనం. ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను అనేటువంటి మాట అక్కడ ఉంది. దైవ సేవకులు ఇక్కడ ఏం మాట రాశారంటే సమకూర్చుకొనెను.
దావీదు యొక్క జీవితంలో ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారంగా మనం ధ్యానం చేస్తూ ఉంటే దావీదు దేవుని ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా ఉంటూ ఉన్నాడు. మనం ఇందాక చదివిన భాగం చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. నేను యెషయా కుమారుడైన దావీదును, అతడు నా ఇష్టానుసారుడైన, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి. కాబట్టి దావీదు ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దావీదు ఎడల ఒక ఉద్దేశాన్ని, దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదుని ఏం చేశాడు? దేవుడు కోరుకున్నాడు. ఏంటి ఆయన ఉద్దేశం? 23వ వచనంలో అంటాడు, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. చాలు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో నుంచి, లేక దావీదు యొక్క వంశంలో నుంచి, దావీదు యొక్క పితరుల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడిగా రావాలని దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దావీదును ఏరుకున్నాడు, కోరుకున్నాడు, సంకల్పించాడు దేవుడు. అయితే ప్రియులారా, దావీదు జీవితంలో ఎన్నోసార్లు తప్పిపోయాడు. ప్రత్యేకంగా మెయిన్గా మనం చూస్తే ఒక 4 భయంకరంగా తప్పిపోయినటువంటి సంగతులు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా ఈ 30 అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయంలో చూడండి, మొదటి 4 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము చదవండి. దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి. రాళ్ళు రువి దావీదుని చంపవాలని దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. కాబట్టి ప్రియారా, దావీదు యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి అయి ఉండి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వాడై ఉండి, దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఇది మొట్టమొదటిగా పతనం దావీదు యొక్క జీవితంలో. మనము చదవవసరం లేదు, నేను చెబుతాను, జ్ఞాపకం చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 2వ పతనం, బత్షెబతో పాపం చేసిన సమయంలో. 3వదిగా మనం క్షమించండి, 2వది అది కాదు. 2వది ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. దావీదు రాజు అయిన తర్వాత మందసాన్ని తీసుకొచ్చే సమయంలో ఏం చేస్తూ వచ్చాడంట? తన సొంత ఉద్దేశాన్ని, సొంత తలంపులను ఆలోచించి యాజకుల ద్వారా మోసుకొని తీసుకురావాల్సినటువంటి మందసాన్ని క్రొత్త బండి ఎక్కించి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంట? ఉజ్జా యొక్క మరణం, అక్కడ మరణం వచ్చింది. 2వది ఇది. 3వదిగా 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు రాజు అయ్యుండి ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళి ఉంటుండగా రాజు ఎక్కడ ఉండాలంట? సైన్యానికి ముందు నడిచేవాడుగా ఉండాలి. అయితే ఈయన ఎక్కడ ఉన్నాడు? తిని మిద్ది మీద తిరుగుతూ, చూడకూడదు చూసి, ఆశించకూడదు ఆశించి ఏమైపోయాడు? పాపంలో పడి పతనం అయిపోయాడు. ఇది 3వది. 4వది
రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దేవుడు తన ప్రజలను ఎంతగానో దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. జనులను లెక్కించాల్సిన అవసరం లేదు. కానీ శత్రువు చేత ప్రేరేపించబడిన వాడై దావీదు ఏం చేస్తూ వచ్చాడు? జనులను లెక్కించాడు. లెక్కించాలన్నా కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రతి వాని కొరకై అరకాసు ఎండుని సమర్పణ చేసి దేవునికి లెక్కించాల. కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం దావీదు పతనం అవుతూ నష్టపోతూ వచ్చాడు. ఈ మెయిన్గా 4 పతనాలు దావీదు యొక్క జీవితంలో ఉన్నాయి. దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు ఉద్దేశించిన వ్యక్తి, దేవుడు సంకల్పించిన వ్యక్తి తప్పిపోతే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఎందుకంటే దేవుని వాగ్దానం నెరవేరబడాలి కదా. కాబట్టి దేవుడు నీ ఎడల నా ఎడల కూడా ప్రియారా ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నేను ఉచితంగా ఊరకనే ఏదో యాశ్రితంగా వచ్చేట కూర్చోలేదు. కానీ ఈ లోకంలో మనకంటే గొప్పవారు శ్రేష్ఠులున్నారు. దేవుడు వారిని పిలవలేదు. నీ ఎడల నా ఎడల ఆయనకి ఏముందో ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అదేదో మనము గ్రహించాలా. దేవుడు నీ ఎడల నా ఎడల కలిగిన సంకల్పాన్ని బట్టి నన్ను రక్షించుకుంటూ వచ్చాడు. దేవుని బిడలముగా దేవుని కొరకై నమ్మకమైనటువంటి వారుగా జీవించాలా. జీవించకపోతే దేవుని మహిమకు లేక దేవుని మహిమను దేవునికి మహిమార్థంగా మనం జీవించకపోతే దేవుడు మన ఎడల ఏ సంకల్పం అయితే ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడవకుండా మన ఎడల తన కార్యం జరిగించేవాడిగా ఉంచాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా ప్రభుని ఎరిగిన వారంగా ప్రభునందు శ్వాసం ఉంచిన మనము దేవుని కొరకై నమ్మకంగా ఉండాలి. అందుకని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియారా, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి ఒకడు దయచేసి యోర్దానుకు వచ్చి వాడు దూరం నడుకుతున్నప్పుడు చాలు. కాబట్టి ప్రియారా, ఎలీషాకు శిష్యులు ఉన్నారు కొంతమంది యవనస్తులైన వారు. వారు ఏమంటున్నారంటే, అయ్యా మేముండిన స్థలం ఏమైందంట, ఇరుకుగా ఉంది. మేము ఒక విశాలమైన స్థలము కట్టుకోవడానికి మేము ఆ అరణ్యానికి పోయి ఆ పర్వతానికి పోయి మ్రాళ్ళు నరికి తెచ్చుకోవడానికి సెలవిమ్మని అడిగను. ప్రియులారా, ఆయన పొండి అనను. అయితే వారిలో ఒకడు తెలివిగలవాడు ఏమన్నా అంటే, నువ్వు మాతో కూడా. కాబట్టి ఈనాడు ప్రియులారా, ప్రభు మనతో ఉన్నాడు లేక ప్రభు మనతో ఉంటే దేవుని కార్యాలు జరిగేటువంటిగా ఉంటాయి. ఈనాడు అనేకులు ప్రభుని లేకుండా, ప్రభుతో సంబంధం లేకుండా, ప్రభు యొక్క ఉద్దేశాలను ఎరగకుండా తమ సొంత మార్గాలను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకనే సార్లు నష్టంలో, కష్టంలో, బాధలో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, హృదయాల్లో సంతోషం లేదు. కారణం ఏంటి? మన చుట్టూ ఎన్ని సదుపాయాలు మనకున్నా హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడం వల్ల, మన హృదయంలో నెమ్మది లేని సమాధానం లేకపోవడం వల్ల ఏంటి అంటే మన ముఖాలు విచారంగా ఉంటాయి. కారణం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండి ఏ కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి సంతోషము అది ఎంతో ముఖానికి తేటనిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియారా, ఈ ప్రవక్త శిష్యులు యవనస్తులే. ఒకవేళ వారు అనుకోవచ్చు, ఎందుకురా ఆయన మనమటి, ఆయన ముసలోడైపోయాడు, ఈయన ఎక్కడ మోసుకెళ్తాము, ఈయన తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇవ్వాలి, టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, ఇవన్నీ ఆడ చేస్తాం, ఆయన మనకు వద్దులే
అని వారు వెళ్ళలే ప్రియులారా. వారు జ్ఞానం కలిగిన వారై ఉండి, అయ్యా నువ్వు మాతో కూడా రావాలంటున్నాడు. ఒకటి గొడ్డలు జారిపోతూ వచ్చింది, నీటిలో మునిగిపోతుంది. వాడు అంటున్నాడు, అయ్యో నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అప్పుడు అది ఎరవ తెచ్చిన గొడ్డలి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఎలీషా, అది ఎక్కడ పడినది చూపించమన్నాడు. ప్రియులారా, అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక కొమ్మ విరిసి ఆ నీటిలో ఇక గొడ్డలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా పోయింది దొరకాలంటే, పోగొట్టుకుని తిరిగి పొందాలంటే ఏం గమనించాలంటే ఎక్కడ పోయిందో తెలియాల. నీ జీవితంలో ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది, ఏం పోయిందని ఎరగకపోతే, ఆ సత్యాన్ని మనం ఎరగకపోతే మనం ఎప్పుడు కూడా తిరిగి సమకూర్చబడలేం. మనం ఏం పోగొట్టుకున్నామో మనకు తెలియకపోతే ఎలా పొందగలుగుతాం? చాలాసార్లు మనము ఏదో పోగొట్టుకున్న వారిగా ఉంటాం. ఎక్కడుండా ఏదో పోగొట్టుకున్న వారిగా ఉంటాం. అది ఏందో మనకు తెలియదు, అర్థం కాదు. కాబట్టి ప్రవక్త శిష్యుల్లో ఖచ్చితంగా చెప్పాడు, అయ్యా నా గొడ్డలి పోయింది, అది ఎరవ తెచ్చుకున్న గొడ్డలి. అప్పుడు ఏం చేశాడంటే ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ నీటిలో వేయగా గొడ్డలి తేలెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటే నీకు సర్వము సంపూర్ణమైన సమాధానం కలిగించేటువంటిదిగా ఉంది. చూడండి, 80వ కీర్తనకారుడు 80వ కీర్తన 15వ వచనం, 80వ కీర్తన 14-15 చదవండి. ఆకాశంలోని మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకును వేరుపరుచుకున్న కొమ్మను కాయము. కొమ్మ అంటే ఎవరంట? కింద పుట్టినోట్లో ఒకటేసి రాయబడింది, కుమారుడు. కొమ్మ అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఎక్కడ పోయిందో మానవ జీవితంలో, ఏమి పోగొట్టుకున్నావో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప నీవు దేని ద్వారా కూడా సమకూర్చుకోలేవు. ఈనాడు మానవుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా మాట విని నన్ను పంపిన ముందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు కాగా వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఎవరు? ప్రభు మాట విన్నవాడు ఎక్కడున్నాడంట? మరణములో నుంచి జీవనానికి వచ్చాడు. మాట విన్నవాడు ఎక్కడున్నాడు? ఇంకా మరణములోనే ఉన్నాడు, మరణపు అంచులోనే. ఈనాడు దేవుని వాక్యము వింటూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ పోతూ కూడా, దేవుని మాటకు లోబడకుండా, ఆయన రక్షణ కొరకై తీర్మానం చేసుకోకుండా, లోకంలో నేడు ఇయ్యాల కాదులే రేపు చూద్దాంలంటూ వాయిదా వేసుకుంటున్నటువంటి వారు ఎక్కడున్నారంట? మరణపు అంచుల్లో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. చూడండి, కీర్తన 2వ కీర్తన 11-12 వచనాలు. 2వ కీర్తన, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి. కాబట్టి ప్రియారా, ప్రభు సెలవిస్తున్నాడు, ఎంతకాలము నీ జీవితాన్ని వాయిదా వేసుకుంటూ ప్రభు ఇచ్చినటువంటి రక్షణ సదుపాయాన్ని నీవు పొందుకోకుండా, ఆ కృపలో ప్రవేశించకుండా నీ యొక్క జీవాన్ని మరి పాపానికి అప్పగించుకుంటూ వచ్చావు. నిజముగా ఆది కాండంలో మనం చూస్తే ఇందాక చూసినప్పుడు ఆదాము యొక్క జీవితంలో ఆయన ఆదామును తన స్వరూపమందు మన పోలిక చొప్పున నన్ను సృజించదనని ఆయన నేలమంటిని నిర్మించి మానవ రూపంగా నిర్మించి ఆయన పోలిక చూసుకున్నాడు. ఎవరు మానవుడు అంటే ఎవరు మానవుడు? దేవుని పోలిక. ఆయన ముఖం, ఆయన ముక్కు, ఆయన సౌందర్యాన్ని చూసి ఆ మంటిని తయారు చేస్తూ వచ్చాడు. ఆయన నాసికారంధ్రంలో జీవాయువును ఊతూ వచ్చాడు. పీడ నరుడు జీవించేటువంటి ప్రాణిగా అవుతూ వచ్చాడు, జీవము కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు, దేవునితో సహవాసం కలిగి ఉంటూ వచ్చాడు, దేవునితో సంచరిస్తున్నాడు. చల్లబోటు వేళ ప్రతిరోజు దేవుడితో ముచ్చటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సంభాషణ కలిగి ఉంటున్నాడు. అయితే శత్రువు
వారి మధ్య కార్యం చేసిన కారణం చేత దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తప్పిపోయినటువంటి వాడుగా, ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉంటూ ఏమొచ్చింట, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. జీవంలో నుంచి మరణంలోనికి వచ్చాడు. ఒక దినాన ప్రభు పిలుస్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆదామా నువ్వెక్కడున్నావు? అయ్యా నీ వస్తున్న సంగతి నీ స్వరమిని నేను ఈ చెట్టు చోటన రోజు సహవాసం చేసే నీవు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? నువ్వు తినవద్దన్న పండు తిన్న. కాబట్టి ప్రియారా, ఎన్నో ఉన్నాయి ఆ తోటలో. ఎన్నున్నాయంట? ఎన్నో ఉన్నాయి. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలం ఇది మాత్రం నీవు ఇది తినదినమున నీవు నిశ్చయముగా. అయితే ఆదాం చేసింది ఏంటంటే, ఎన్ని ఉన్నా తనది కానిదేదో అదే తను ఆశిస్తుంది. ఈనాడు మానవుడు కూడా ప్రియులారా, తనది కాని దాన్ని, తనకు అవసరం లేని దాన్ని ఆశించి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చలవిస్తున్న మాట ఏంటంటే, నా కోపము త్వరగా రగులు కొనుచున్నది, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని దగ్గర రండి, లేని ఎడల మీరు త్రోవ తప్పి నశించెదరు. తర్వాత కింద లైన్ చదవమ్మా, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. ఈ ధన్యతలోనికి వస్తావా? ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ప్రియులారా, ఎంతో కాలం రావచ్చు, ప్రార్థన విజ్ఞాపనలతో నువ్వు కలిసి రావచ్చు, కానీ ప్రభు బిడ్డలతో కలిసి ఉండొచ్చు, కానీ ఈనాడు రక్షణ తీర్మానం, పాప క్షమాపణ నీ జీవితంలో ఉందా? మనకు తెలుసు కొర్నేలి సంగతి, మనం అయితే చూడడం, కానీ చెప్తున్నా. కొర్నేలిది మంచి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, మంచి భక్తిపరుడు. ఆయన ప్రార్థన చేయగానే దేవదూతలు దిగివచ్చింది. కాబట్టి అప్పుడు దేవదూత అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ భక్తి నా దగ్గరికి వచ్చింది, నీ ధర్మకార్యాలు నా దగ్గరికి వచ్చినాయి, నీ ప్రార్థన కూడా నా దగ్గరికి వచ్చింది. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఒప్పేకి పంపించి శర్మకారుని ఉంటున్నటువంటి పేతురుని నువ్వు పిలువనంపించు, అతడు నీకు ఏమి చెప్పినో దాని ప్రకారం చేయము. కాబట్టి యేసు ప్రభువారి పేతురు వచ్చి ఏం చెప్పాడంట, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన గురించి ఆయనకు బోధ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఎన్ని మంచి కార్యాలుండా అది ఏది కూడా ప్రభు సన్నిధిలో పనిచేయదు ప్రియారా. నీ పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాలా. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తూ వచ్చారో, తనను, తన ఇంటి వారును, తన బంధువులందరూ కూడా రక్షించబడి బాప్తిసం పొందిరి అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా నీ జీవాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు? అందుకని ఇంకో మాట రాయబడింది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. కొలస్సీ 3, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడలా పైనున్న వాటినే వెదుకుడి, దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ మనసు పెట్టకొనుకుడి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల దేవుడు జీవముతో భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన ఒక దినం ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తామని నిరీక్షణ ప్రభు నమ్మిన విశ్వాసులకి, ప్రభు బిడ్డలకు ఉంది. ఇంకా ఈ రక్షణ అనుభవం, పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవంలో లేకపోతే ప్రియులారా, ఇది రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు మంద కాదేమో. కాబట్టి తీర్మానం చేసుకో. మనం ఎన్ని కలిగి ఉండా ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం శాశ్వతమైంది మాత్రం కాదు. ఈ పూట చూస్తే రేపు మనుషులు ఉంటలే. ఫ్లెక్సీలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నాతో మాట్లాడాడే, అరే నిన్న బాగానే ఉండాడే అనుకుంటున్నాను. తెల్లారిపాటి ఫ్లెక్సీలు జోడించినప్పుడు
అరే అరే నేను ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ లోకం అంతా అశాశ్వతమైంది. మరణానికి ఏమాత్రం మర్యాద లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, కొనిపోయేటువంటిదిగా ఉంది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే మనకు భద్రత, క్షేమం, రక్షణ. మొట్టమొదటిగా ఆ ఎలీషా శిష్యులు పోగొట్టుకున్నారు. అయ్యో నా గొడ్డలి పోయింది అని. ఎక్కడ పోయిందో ఏం పోయిందో ఎరిగినారు వాళ్ళు. తిరిగి సమకూర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొమ్మ వలె విరవబడుతూ వచ్చాడు. నీ కొరకై ఆ కలవరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. పీడ ఇంకా నిర్లక్ష్యం చేస్తే పౌలు అంటాడు హెబ్రీ రాసిన 2 అధ్యాయంలో, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందువు? ఎలాగ తప్పించుకుంటావు? ఈ రక్షణ దేవదూతల ద్వారా పలకబడినటువంటి జీవవాక్యం ద్వారా వచ్చినటువంటి రక్షణ. ఇది సామాన్యమైనది కాదు. నువ్వు సునాయాసంగా అంచనా వేసేది కాదు ప్రియారా. ఈ లోకము దాని కాలగతులన్నీ మారిపోతున్నాయి. లోకము దాని నటన ముగిస్తుంది. నువ్వు చూడు, లోకం ఒక పక్క నుంచి మూసుకొస్తుంది. ఈ సువార్త ప్రకటించే సమయం కూడా మూయబడుతుంది. ఒక దినాన్ని నీకు ఈ సువార్త ప్రకటించే సమయం కూడా రాదేమో. ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ మన జీవితం నష్టంలోకి వెళ్తే తిరిగి సమకూర్చుకోలేము. మొట్టమొదటిగా ప్రభు సమకూర్చడానికి ఆయన తన వాగ్దానాలను ఇచ్చి దావీదు ఎడల ఆయన సంకల్పం కలిగినట్లుగా ప్రతి మానవు ఎడల కూడా ఆయన సంకల్పం కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఇది రెండవది చూస్తే అపోస్తల కార్యములు క్షమించండి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువు. అతడు పందులు మేపుటకు పందులు దీని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలు. కాబట్టి ప్రియారా, ఎవరంట ఈ వ్యక్తి? తప్పిపోయినటువంటి కుమారుడు. ప్రియారా, ఈ వ్యక్తి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడంట? సమృద్ధిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడు? సమృద్ధిగా ఉన్నాడు. 11వ వచనం మనం చూస్తే, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము నిమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కాబట్టి దేవుని దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి, తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి వెళుతూ వచ్చాడు. ఈ వ్యక్తి దూరాలోచన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, తన యొక్క దేవుని నుంచి దూరం అవుతూ వచ్చాడు. స్వతంత్రాన్ని కోరుకున్నాడు. స్వచిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కోరుకుంటూ వచ్చాడు. ప్రియులారా, అయితే ఏమైందంటే, ఎప్పుడైనా సరే మానవుడికి అనుకున్నదే తగిలిద్ది. మనం అనుకున్నవి నెరవేర్చబడితే మానవుడికి ఇక అడ్డే లేదు. కాబట్టి ఏం జరిగిందంటే, అతడు అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. కాబట్టి మానవుడి యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి తనకున్నదంతా ఖర్చు పెడుతూ వచ్చాడు. తనకున్నదంతా ఖర్చు కరువు వచ్చింది. తినటానికి కూడా తిండి లేనటువంటి వాడుగా, ఆకలితో అలమటించిపోయేవాడుగా, లోకములో తనకి ఏ ఆహారం కూడా దొరకనటువంటి స్థితిలో పందులు మేపుకునేటువంటి స్థితిలోనికి వెళ్తూ వచ్చాడు. పిల్లారా, ఆ పందులు మేపుకునేటువంటి స్థితిలో అక్కడ కూడా ఏమీ దొరకక అలమటించిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే 17వ వచనం చూస్తాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, తండ్రి నేను పరలోకములకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అని అనిపించుటకు యోగ్యుని కాదు.
నన్ను కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో. కాబట్టి ప్రియారా, ఎప్పుడైతే తనకు నష్టమని గ్రహిస్తూ వచ్చాడో, ఎక్కడ పడ్డాడో, ఎక్కడ పాపమని గ్రహించాడో అది ఎరుగుతూ వచ్చాడు. నా తండ్రి ఇంట అనేక మంది సమృద్ధిగా భోజనం చేసిన, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎరుగుతూ వచ్చాడు. దేవుడు తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలముగా, దేవుని శ్వాసం ఉంచిన నీ నా జీవితంలో మనము ప్రభు బిడ్డలముగా ఉంటూ ఉన్నాము. అయితే ప్రభువుతో సరైన సంబంధం కలిగి ఉన్నామా? ప్రభువుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ప్రభువుతో పెనవేసుకుని ఉంటుందా? మన ఆత్మీయ జీవితం ప్రభువుతో సంతోష సమాధానంతో కలిగి ఉంటుందా? ఈ చిన్న కుమారుడు వలె దూరదేశానికి లేక దేవుని సన్నిధికి దూరంగా, మన ఇష్టానికి అనుకూలంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంచున్నామా? చూడండి ఒక మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవక్తన అంతటి యందు అప్పుడు నీ త్రోవలను ఆయన సరళము చేయును. ప్రియులారా, అనేక సార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మన ప్రవర్తనకు ప్రభువుకు అప్పగించకుండా, పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించకుండా మనం జీవిస్తూ ఉంటే మన త్రోవలు అనేక సార్లు సరళం లేనివిగా ఉంటున్నాయి. అనేక సార్లు మనం బాగానే ఉంటున్నాం, కానీ ప్రియులారా అనేక సార్లు నష్టము, కష్టం, బాధల్లో ఉంటున్నాం. ఎందుకో అర్థం కాదు. ఏంటిది? మనం అనుకుంటే మన ఆత్మీయమైనటువంటి పరిపూర్ణతలోనికి ప్రభుతో మనం ఉండాలని, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ఇష్టాన్ని, ప్రభు చిత్తాన్ని, ప్రభు ఉద్దేశాన్ని ఎరగకుండా మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్తే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మనము అనుభవించలేము. అందుకే 6వ వచనంలో నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. చాలాసార్లు మన ప్రవక్తనను ప్రభువుకు అప్పగించుకునేవారుగా ఉండం. చాలాసార్లు మనల్ని మనమే ప్రభువుకు అప్పగించుకునేవారుగా ఉండక మనల్ని మనమే ఏమనుకుంటామంట? 7వ వచనం మనం చూస్తే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఏమైందంట? ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. కాబట్టి అనేక సార్లు మనకి ఏం అడ్డం వచ్చింది? జ్ఞానం అడ్డం వచ్చింది. నా జ్ఞానము, నా తెలివి, నా తెలివితేటలు, విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా మన తెలివితేటలు, మన జ్ఞానము దేవుని సన్నిధిలో ఎందుకు కూడా పనికిరాదు. ఈ చిన్న కుమారుడు అదే చేశాడు. తన సొంత బుద్ధిని ఉపయోగించుకున్నాడు, తన తెలివితేటలను ఉపయోగించుకున్నాడు, తన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు, తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత నష్టమో! దేవునితో ఎడబాటు, దేవునితో సంబంధం లేని జీవితం ఎంత ఎడబాటో, ఎంత నష్టమో ఈ మధ్యాహ్న కాల సమయంలో. అందుకని 2వ కొరింథీ పత్రికలో పౌలు అంటాడు మాట చూడండి. 1వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7:1. మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును మనలను పవిత్రముగా చేసుకున్నామంట. ఎవరి? కొరింథీ సంఘముతో పౌలు అంటున్నాడు, ప్రియులారా, మనకి వాగ్దానం ఉంది. శరీరానికి, ఆత్మకి ఏం కలిగిందంట? కల్మషం కలిగింది.
ఎవరిళ్ళు? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి. ఎవరమ్మా వీరంటే? పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. వారిలోకి ఏమొచ్చింది? కల్మషం వచ్చింది. శరీరానికి, ఆత్మకు కల్మషం వచ్చింది. ఎందుకంటే వారు చేయకూడని సహవాసం చేస్తున్నారు. 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే 2వ కొరింథీ పత్రిక, అన్యులతో, అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నారు. వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు కూడా దేవునికి దూరంగా వెళ్తున్నాయి. ఆ 6వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, వారు అవిశ్వాసులతో, చదవమ్మా, బెలియాలతో ఏమీ చాలు. కాబట్టి ప్రియారా, వారి సహవాసం మారిపోయింది. వారు దేనికి పిలిచాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మన ప్రభు అయిన, చదవమ్మా మాట, 1 కొరింథీ 1:9 ఏం చెబుతున్నాయంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు ఎక్కడికి పిలిచాడు? ఆయన కుమారుని సహవాసంలో ఉండవలసిన మానవుడు లోక సహవాసానికి వెళ్ళిపోయాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ లోక సహవాసానికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి హృదయంలో కల్మషం వచ్చింది. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మనము దేవుని ఆలయమైనాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వారిలో నివసించి సంచరించుచు నేను వారి దేవుడినైందును, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకమైన జీవితం కావాలా? ప్రభు ప్రత్యేకంగా ఉండాలి. నీ నా విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారముగా, ప్రభు యొక్క ఆత్మతో మనము కలుసుకున్న వారమై మనం లోకంతో ప్రత్యేకంగా ఉండాలా. తర్వాత చదువమ్మా భాగం, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలైన. కాబట్టి ప్రియారా, దేవుడు తన సంకల్పం చొప్పున నిన్ను నన్ను పిలుచుకున్నాడు, తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు, తన సొత్తైన స్వాస్థ్యముగా నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు. అయితే ప్రియులారా, మధ్యాహ్న ప్రభు బలలో ఆయన శరీరాన్ని సాధన రొట్టెలోను, రక్తాన్ని సాధన ద్రాక్షలో పాలుపొందబోయే నా జీవితంలో, మన జీవితంలో ప్రభుతో ఈ సహవాసం కలిగి ఉన్నామా? మన హృదయంలో సమాధానం ఉందా? నెమ్మది ఉందా? సంతోషం ఉందా? హృదయంలో సంపూర్ణమైన సమాధానం ఉందా? నీవు ధన్యుడు, ప్రభు వలలో యోగ్యంగా పాల్పొందవచ్చు. ప్రియులారా, సమాధానం లేకుండా, నీ హృదయంలో నెమ్మది లేకుండా నువ్వు ప్రభు వలలో పాల్పొందితే, ఇలా దేవుని వాక్యం మనం చదువు 1 కొరింథీ పత్రిక, ఇది ప్రభు శరీరమని వివేచింపక తినితాగువాడు శిక్షావిధి కలుగుటకే తినితాగుచున్నాడు. ఇందువలన అనేకులు బలహీనులను, రోగులను చాలామంది. కాబట్టి ఏంటి కారణం అంటే, ఈనాడు చాలామంది నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రియారా, వివేచన లేకుండా, ఆలోచన లేకుండా, ఆచారపూర్వకంగా, అలవాటుపూర్వకంగా చేసే నీ క్రియ నీకు నెమ్మది లేకుండా చేసేదిగా ఉంది. కాబట్టి మనం ఎవరమైనా సరే ప్రియ సహోదరి సహోదరా, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకుని, ఎక్కడ ఏ విషయంలో కొదువు కలిగి ఉన్నాము, ఏ విషయంలో ప్రభుత్వం మన సంబంధం తెగిపోయిందో, ఏ విషయంలో మనం ప్రభుత్వం సంపూర్ణంగా ఉండలేకపోతున్నాము, ఏ విషయంలో మనము ప్రార్థనలో గడవలేకపోతున్నాము, ఏ విషయంలో దేవుని వాక్యం సంపూర్ణంగా చదవలేకపోతున్నాము, ఏ విషయంలో దేవుని సహవాసంలో కలిసి నలుగురితో మనం ముందుకు సాగలేకపోతున్నాము, మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికి కూడా తెలుసు. కాబట్టి సరి చేసుకోవాలా. సరి చేసుకొని యోగ్యమైన ప్రవక్తను కలిగిన ప్రభు సన్నిధిలో సరి చేసుకొని పాలు పొందితే ప్రభు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే 2 మాటలు చూసుకొని మనం ప్రభు వల్ల మనం ముగించుకుంటాం.
దావీదును దేవుడు కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దావీదు విషయమైకి వస్తే ప్రియులారా, దావీదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటగా రాజు కావాలని కోరుకుంటూ వచ్చారు. 8వ అధ్యాయం మొదటి సమయాలు ఏంటి చూడవసరం లేదు, మనకు తెలిసిన వాక్యమే. అయితే వారు రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు బాధపడుతూ వచ్చాడు. అక్కడ ప్రభు అంటాడు, రాజు కావాలని కోరుకొని వారు నన్ను విసర్జించారు, నిన్ను కాదు, నువ్వెందుకు బాధపడతావు, వారికి రాజును అప్పగించు. అప్పుడు కీషు కుమారుడైన సౌలుని వారికి రాజుగా పట్టాభిషేకం చేస్తూ, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యాజకుడు అర్పించవలసిన బలి ఆయన అర్పిస్తూ వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ఏంటి, ఫిలిష్తీయులు వస్తున్నారు, త్వరపడుతున్నారు. ఈనాడు కార్యాలు అనేక రకంగా ఉండొచ్చు, క్రమం తప్పకూడదు. మానవుడు దేవుడు నియమించిన క్రమం, దేవుడు నియమించిన మర్యాద, దేవుడి నుంచి నియమించినటువంటి ఒక క్రమం అంటే ఉంది వీళ్ళారా. అయితే రాజు ఏం చేశాడు? రాజు పని రాజే, యాజకుడి పని యాజకుడిదే. యాజకుడు అర్పించవలసిన బలి ఎవరు అర్పించారు? చదవమ్మా మాట, 13వ అధ్యాయం 13వ వచనం, మొదటి సమూయేలు. నీవు చేసిన పని ఏమిటి? ఏం చేశాడంట? నా అంతటికి నేను సాహసించి బలి అర్పించి తిని. చాలు. కింద 15వ వచనం చదవండి. మొదటి సమూయేలు 14వ వచనం, 13, 14. నీవు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక కాబట్టి ప్రియులా, ఏదైతే సౌలుకి అప్పగించబడుతూ వచ్చిందో దాన్ని తన స్వసిత్తం వల్ల, సొంత ఉద్దేశం ఏం చేశాడంట? పోగొట్టుకున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది కరెక్ట్గా, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము ఏం రాయబడిందంటే, దేవుడు సౌలును శాశ్వతమైన రాజ్యం ఇవ్వాలని ఇష్టపడిను. 13వ వచనం, అందుకు సమూయేలు సాహసించి దహనబలి అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకు పని చేసేది గనక నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవు గనక యెహోవా తన జనుల మీద అతనిని, కాబట్టి తన చేతులారా పోగొట్టుకుంటూ వచ్చాడు. దావీదును కోరుకున్నాడు దేవుడు. ప్రియులారా, దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే, దావీదు తన అన్నలను చూడటానికి యెషయా పంపించినప్పుడు ఇక్కడ ఎవరుండారంట? గొల్యాతు ఉన్నాడు. 6 అడుగుల మూరెడు, 9 అడుగుల జానడు, కాబట్టి 6 మూరల జానడు. అయితే 9 అడుగుల 10 అడుగులు ఉన్నటువంటి గొల్యాతును చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమంటున్నా? భయాగ్రాంతులు అయిపోయారు, వణుకుతున్నారు. రాజు మొదలుకొని ప్రతి వారు వణుకుతున్నాడు. దావీదు వింటూ వచ్చాడు. వాడు పలికే మాటలు 40 దినాలు వాడు తనను ప్రదర్శించుకుంటూ వచ్చాడు, తన శరీరాన్ని చూపించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దావీదు సహించలేకపోతే వచ్చాడు. అప్పుడు యెహోవా నామములో చాలా సంగతులు ఉన్నాయి, అన్నీ మనకు అవసరం లేదు. కానీ యెహోవా నామములో సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అని ఒడిసెల్లో ఒక రాయి తీసుకొని బిగిచ్చి నొసట కొట్టగానే వాడు ఏమయ్యంట? బోర్లుగా పడ్డ తర్వాత వాడి వరలో కత్తి తీసుకెళ్ళి మెడకాయి కసక్కని తాగేశాడు. ఇప్పుడు స్త్రీలందరూ ఏం పాడుతున్నారు? ఆ స్త్రీలందరూ ఏం పాడుతున్నారంటే, సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను
హతము చేసిన 17 అధ్యాయంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి పిల్లరా. కారణం ఏంటంటే ఈ మాటకి సౌలుకి ఏమొచ్చిందంట? అసూయ పుట్టింది. దావీదు మీద ఆనాటి నుంచి విషపు చూపు చూశాను. దావీదు ఏం చేస్తూ వచ్చాడు? పారిపోతూ వచ్చాడు. దావీదు ఎక్కడ పతనంలో పడ్డాడు చెప్పారా? దావీదు పారిపోతున్నాడు. 27 అధ్యాయంకి వచ్చేసరికి మొదటి వచనం చదవమ్మా. 27 అధ్యాయము మొదటి సమయాల గ్రంథం చదవండి. నేను పెద్దగా చదవండి. నేను ఇక్కడ నిలిచుండటం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదునని ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళాను. చాలు. కాబట్టి ప్రియారా, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. తన ఏమంటే 600 మంది ఉన్నారు. 22 అధ్యాయాలు చూస్తే 400 మంది వచ్చారు. ఎవరు వాళ్ళు? అప్పులు చేసిన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, తన తండ్రి ఇంటి వారు వచ్చారు. సౌలు దెబ్బకి వాళ్ళంతా కూడా చెదిరిపోయారు. వారికి ఆయన నాయకుడయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి 600 మంది అయ్యారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు 28 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆకీషు దావీదుని పిలిచి, నీవును నీ జనులు నాతో కూడా కాబట్టి ప్రియారా, ఏ రోషముతో దేవుని నామంలో ఫిలిష్తీయుని హతం చేస్తూ వచ్చాడో, ఈనాడు దావీదు యొక్క జీవితంలో తనకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, తన యజమానేతానికి ఎదురు తిరిగాడని ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆ ఫిలిష్తీయుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుని ఆధారం చేసుకొని మళ్ళీ దేవుని ప్రజల మీదకే యుద్ధానికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఆ కారణం చేత దావీదుని దేవుడు ఏం చేశాడంట? శత్రువులకి అప్పగించాడు. 30 అధ్యాయంలో మనం ఇందాక చదివిన భాగంలో తన వారందరిని కూడా ఏం చేశారు? సిగ్లాకుకు చెరగ తీసుకొని పోయారు. చూడండి ఆ మాట 30 అధ్యాయము. చెరపట్టుకొని చంపగా ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా చాలు ప్రియారా, ఎవరైతే ఆశ్రయంగా ఉండారో 600 మంది ఇప్పుడు ఏం చేశారంట? రాళ్ళు తీసుకొని దావీదునే చంపడానికి వచ్చారు. కారణం ఏంటంటే దేవుని నామానికి అవమానకరంగా జీవించడానికి ఏ వ్యక్తి పూనుకున్నా దేవుడు సహించేది లేదు. కాబట్టి దేవుడు దావీదు కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడంట? దావీదు ఏడుస్తా బిగ్గరగా, చూడండి ఆ మాట కింద చదివితే 6వ వచనం చివరి, మిక్కిలి రాళ్ళు దూసి చంపుటకు బయలుదేరగా తమ దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. అక్కడ కింద ఐపాన్ 1 ఉంది కదా, దానిలో రాసింది, ప్రభువా నన్ను క్షమించు. 51వ కీర్తనలో, ప్రభువా నేను అవిధేయుడను, నేను బుద్ధిహీనుడను, నాయన సమ్మతి గల హృదయం నాకు కలగజేయి. 51వ కీర్తన 12వ వచనం చదవండి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు ఏం పోయిందమ్మా? దావీదుకి, దేవునికి దావీదుకి మధ్యలో ఏమైందంట?
సమధిపోయింది. సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవునితో దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి, దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఈనాడు దేవునితో సమాధానం లేకుండా, దేవునితో సమ్మతి లేకుండా తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుడు అప్పగించేసరికి తల్లడిల్లిపోతూ ఉన్నాడు. చూడండి, మనం చూస్తే 51వ కీర్తన 14వ వచనం, దేవా విడిపింపుము, కాబట్టి ప్రియారా దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, సమ్మతి గల హృదయం నాకు కలగచేయి. నీ దగ్గర సమాధానం లేదు ప్రభువా, నీతో సంబంధం తెగిపోయింది, నెమ్మది లేదు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు విడ్లముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభుని విశ్వాసం ఉంచిన నా జీవితంలో, దావీదు యొక్క జీవితంలో అయితే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈనాడు ప్రియులారా, నీవు నేను కుంగిపోవాల్సిన అవసరం లేదు, మనము నలిగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ ఎడల నా ఎడల కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇందాక మొదటి మన 15వ అధ్యాయంలో మనము తప్పిపోయిన కుమారుడు చూస్తూ వచ్చాం. అయితే వాడు తిరిగి వచ్చుచుండగా ఏం చేశాడంట, వాడు అంత దూరంగా ఉన్న 22 వచనం చదివితే 15వ అధ్యాయము చదవండి ఆ మాట. 15:22 వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి 22-21 అమ్మా 21 చదువు 20. వాడింకా దూరంగా ఉండగానే కనికరపడి తండ్రి ప్రేమ ఎటువంటిదో తెలుసా ప్రియుడా? వాడంత దూరం ఉండగా తండ్రికి ఎలా తెలుసు? వాడు తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే తండ్రి కనిపెట్టుకుంటున్నాడు, చూస్తున్నాడు, మార్గం వెంక చూస్తున్నాడు. నా కుమారుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో, వాడు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడంత దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ పోయాడు. వాడు రాలా పరిగెత్తుకుంటా ప్రియారా, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఎట్టున్నాడంట, పందులు మేపుతున్నాడు, స్నానం లేదు, వస్త్రాలు సరిగ్గా లేవు, వాడి యొక్క శరీరం అంతా కంపు కొడుతూ ఉంది. అయినా తండ్రి ఏం చేస్తున్నాడంట, కనికరబడి వాడి మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. ఏదైతే నష్టపోయాడో వాడి పనివాడిని పిలిచి అంటున్నాడు, నా కుమారుడికి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి కట్టండి, వాడి చేతికి ఉంగరం పెట్టండి, వాడి పాదాలకు చెప్పులు తొడిగించండి. ప్రియారా, పోగొట్టుకున్నటువంటి ఉంగరం ఏం తెలియజేస్తుంట, ఏ అధికారాన్ని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. సమాధానం అని చెప్పులు జోడని ఎఫెసీ రాసిన పత్రిక 6 అంటాడు. కాబట్టి పోయిన సమాధానం తిరిగి వచ్చింది. తన రక్షణ వస్త్రాలను మలినం చేసుకుంటూ వచ్చాడు. దాన్ని ప్రశస్తముగా ఆయన మరలా సిద్ధపరుస్తూ వచ్చాడు. తండ్రి ప్రేమ చూడు ప్రియాడా, ప్రియ సహోదరా, ఆ ప్రేమ నీ కొరకై నా కొరకై ఇంకా ఆ ప్రేమ నిలిచి ఉంది. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ జారిపోయాము, ఎక్కడ తప్పిపోయాము, దేవుని సన్నిధికి సహవాసానికి దూరంగా ఉంటున్నాము. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మధ్యాహ్న కాలంలో ప్రభుబాలను చేరక ముందుపే మనం సరి చేసుకున్న వారమై, ప్రభువా నన్ను కనికరించుము, క్షమించుము, నన్ను పవిత్రపరచుము, నూతనపరచమని చిన్న ప్రార్థన హృదయంలో పశ్చాత్తాపంతో సమ్మతి కలిగిన హృదయాన్ని నీకు ఇస్తాడు ప్రభుతో సమాధానం కలిగి ఉంటాం. ప్రభుతో సమాధానం ఉంటే నిత్య మహిమలో ఆయనతో కూడా ఉంటాం. ఈ లోకం అశాశ్వతమైంది. ప్రభు రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు కొరకై మనము సరి చేసుకుంటూ ఎక్కడ మన యొక్క విశ్వాస యాత్ర జీవితంలో ఎక్కడ దేవునికి దూరం అవుతూ వచ్చాము ప్రభువుకి మనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు దగ్గర సమాధానకరమైనటువంటి స్థితిలోనికి వచ్చి క్షమాపణ పొంది ప్రభు వల్ల యోగ్యంగా పాల్గొనడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దయచేసి మాకు నుంచి